నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. ఫింగర్ రింగ్ ఇష్యూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. మాజీ సీఎం జగన్ ఎడమ చేతికి రింగ్ పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా సాగుతోంది. కొత్తగా చేతి వేలికి హెల్త్ ట్రాకింగ్ రింగ్ తో జగన్ కనిపించడంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో చంద్రబాబు తరహాలోనే జగన్ కూడా ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఈ రింగ్ ధరించడం చర్చనీయాంశమైంది. గతంలో చంద్రబాబు కూడా చేతికి రింగ్ కనిపించడంతో మీడియా ఆసక్తికరమైన ప్రశ్నలు వేసింది. అందుకు చంద్రబాబు తన రింగ్ ద్వారా నిద్ర, బీపీ, గుండె వేగం వంటి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటారని వెల్లడించారు. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో నడుస్తుండడం ఆసక్తికరంగా మారింది. మన జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, రెంటపాలెం టూర్ కు వెళ్లారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ఫింగర్ కు రింగ్ తో కనిపించారు. ఆయన ఎడమ చేతి మధ్య వేలికి రింగ్ కనిపించింది. ఇది హెల్త్ ట్రాకింగ్ కోసం ఈ ఉంగరం పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. సీఎం చంద్రబాబు ఇన్నేళ్లుగా హెల్త్ ట్రాకింగ్ రింగ్ ను పెట్టుకుంటున్నారు. ఇప్పుడు జగన్ కూడా చంద్రబాబు మాదిరిగానే వేలికి రింగ్ పెట్టుకోవడంతో జనంలో చర్చ జరుగుతోంది. అయితే గతంలో రింగ్ తో కనిపించిన చంద్రబాబును మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. ఆ వెంటనే చంద్రబాబు కూడా దాచుకోకుండా రింగ్ గురించి వివరించారు. ఎంతసేపు నిద్రపోతున్నామనేది తెలుసుకోవడంతో పాటుగా తన హెల్త్ కి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఈ రింగ్ మానిటర్ చేస్తుందంటూ కూడా క్లియర్ కట్ గా వివరించారు చంద్రబాబు. ఆ రింగ్ లో ఉండే చిప్ బీపీకి సంబంధించి గుండె వేగంతో పాటుగా ఇతర ఎంత రెస్ట్ అవసరమో కూడా తెలుపుతుందంటూ ఆ రోజు చెప్పారు. అందుకే చంద్రబాబు ఈ రింగ్ ఎప్పుడు చేతికి ఉంచుకుంటారని కూడా చెప్పారు. సో ఇప్పుడు వైఎస్ జగన్ కూడా చంద్రబాబుల రింగ్ ను పెట్టుకుంటున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్ చేతికి ఉన్న ఈ ఉంగరం హాట్ టాపిక్ అయింది. రైట్, మనం ఇదంతా ఎందుకు ఇంత చర్చనీయాంశమైంది? ఓకే, మాజీ సీఎం అయినా రింగ్ పెట్టుకుంటే ఎందుకు ఇంత ఇష్యూ నడుస్తోంది అనేది ఒకసారి మాట్లాడితే గనక, ఏదైతే గతంలో మన 2024 ఎలక్షన్స్ కి ముందు ఇప్పుడున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ ఫింగర్ రింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి అనేక ప్రశ్నలు వచ్చాయి. జాతకాలకు సంబంధించా ఇదంటే దానికని క్లారిటీ ఇచ్చారు. అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. చిప్పు ఉండాల్సిన మోకాల్లోనే, అరికాల్లోనే కాదు, ఇట్లా బ్రెయిన్ లో ఉండాలి, గుండెల్లో ఉండాలి, హామీలు అమలు చేయాలని చెప్పి. సో ఇప్పుడు ఈయన పెట్టుకోవడంలో అసలు ఏంటి అనేది ఒకటి. అసలు ఫింగర్ రింగ్స్ కూడా మనకి చేతి వేళ్ళలో మార్పులు కనిపించాయి. సీఎం, మాజీ సీఎం ఇద్దరిది కూడా ఏ ఫింగర్ పెట్టుకుంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది, ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ సుగుణ గారు ఉన్నారు, డాక్టర్ జయరామ్ గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జయరామ్ గారు, కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్లుగా ఇద్దరు, ఒకరు సీఎం, ఒకరు మాజీ సీఎం, పెట్టుకున్నటువంటి రింగ్స్ లో డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకరు చూపుడు వేలు అయితే మరొకరు మధ్య వేల్లో ధరిస్తున్నారు. అసలు ఏంటి రింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి. మొత్తం ఎక్కడ చూసినా ఇదే ఇష్యూ నడుస్తోంది. ఆశా, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారము, ఐ న్యూస్ ప్రేక్షకులకు కూడా. దీనిలో మనము చూడాల్సింది రెండు అంశాలను చాలా క్లియర్ గా ఉంది. ఒకటి వచ్చేసేమో సెంటిమెంట్, ఇంకొకటి వచ్చేసేమో ఆరోగ్యం. ఈ రెండు అంశాలు వేరు వేరుగా చూడాలి. సో ఫస్ట్ సెంటిమెంట్. ఎవరు చూసినా సెంటిమెంట్ అనే దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అందరూ సడన్ గా వచ్చేది సెంటిమెంట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినప్పుడే బేసికలీ ఈజ్ ఎ క్రిస్టియన్ బ్యాప్టైజ్డ్ పర్సన్. సో ఆయన రింగ్ పెట్టుకోవడం కొంత వింత అయితే ఏం కాదు. ఎందుకంటే రింగ్ అనేది క్రిస్టియన్ లో చాలా కామన్. కాకపోతే ఏంటంటే ఈవెన్ మ్యారేజెస్ లో కూడా రింగ్ తోనే మొదలవుతుంటది కాబట్టి రింగ్ అనేది కామన్. కాకపోతే ఈయన రింగ్ పెట్టుకునే విధానం లోపల కానీ దాన్ని చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇక్కడ సెంటిమెంట్ గా చూడాల్సి వస్తుంది. అంటే చంద్రబాబు గారు తీసుకున్న రింగ్ పెట్టుకోవడం అనేది వచ్చేసేమో ఆరోగ్యరీత్యా ఆయన దానిపైన గ్రేట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో దీంట్లో సో ఆరోగ్యానికి సంబంధించిన ట్రాక్ చేయడము, ఈ ట్రాకింగ్ కోసం అనేదాన్ని అఫ్ కోర్స్ ఆయనకు అయితే డెఫినెట్ గా 70+ ఉంటారు కాబట్టి వారి కంపల్సరీ ఆరోగ్య రీత్యా తగు జాగ్రత్తలు చూసుకోవాలి. ఆయన ఫుడ్ విషయంలో కూడా నాకు తెలిసినంత వరకు చాలా కేర్ గా ఉంటారు అనేది నాకు తెలుసు. అందరు ఎక్కువ ఫుడ్ తినడం కానీ చేయడం కానీ చేయరు. సో ఆయన హెల్త్ విషయంలో చాలా కేర్ గా తీసుకుంటారు. అది కూడా ఇంట్లో నుంచి వచ్చిన క్యారేజ్ మాత్రమే తింటారు, ఎక్కడైనా బయట ఫుడ్ తినరు అనేది నాకు ఉన్న ఇన్ఫర్మేషన్. అది ఎంతవరకు వాస్తవమో కాదని నాకు తెలియదు, కానీ నాకున్న అయితే ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్. సో ఆయన ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినడు, అది కూడా ఇంట్లో నుంచి వచ్చిన క్యారేజ్ మాత్రమే తింటారని. సో ఇది ఆయనకు ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర సంబంధించిన అంశాలుగా దించిన. సో దాన్ని ఆ ట్రాకింగ్ రింగ్ ని మనం ట్రాకింగ్ రింగ్ లాగానే అనుకుందాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ధరించిన రింగ్ ఏంటంటే ఈజ్ ఆల్సో 50. జగన్మోహన్ రెడ్డి 50 ఉన్నాడంటే
ఆయన హెల్త్ రీత్యా జనరల్ గా అయితే మనము ఒక డాక్టర్ గా చెప్పాలంటే కేర్ తీసుకోవాల్సింది, అలా డౌట్ ఏం లేదు. ఇప్పుడున్న రోజుల లోపల 30+ లోనే మనకు హైదరాబాద్ అనేది, హైదరాబాద్ మోరవర్ వచ్చేసి ఏపీ తెలంగాణ లోపల డయాబెటీస్ విపరీతంగా పెరుగుతుంది. యంగ్ కార్డియాక్ అరెస్టులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎక్కువ నోటెడ్ చేస్తున్నాం. బీపీ, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, ఇతర స్ట్రెస్ సంబంధించిన ఇవన్నీ చాలా లీడ్ చేస్తున్నాయి. దాని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అంటే దీన్ని కూడా ఆయన హెల్త్ ట్రాక్ రింగ్ పెట్టుకుంటే మాత్రం దాన్ని మనం ఏమి కాదు. ఒకవేళ కనుక సెంటిమెంట్ కూడా కావచ్చు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ గా కాదు, హిందూగా పూజలు చేసేసి సంబంధించిన వ్యక్తులను పిలిపించేసుకొని పూజలు చేపించేసుకొని సాష్టాంగ నమస్కారాలు చేసి అనేక అంశాలు కూడా నన్ను హిందూ లాగానే ఫాలో అయ్యాడు. ఒక రంగా చెప్పాలంటే ఆయన ఎక్కడ నాకు నాకు అది పూర్తిగా తెలియదు, గుర్తు లేదు. నాకు ఒకసారి గుర్తున్నది ఏంటంటే ఆయన హిందూగా కూడా ఫీల్ అవుతున్నా అన్నట్టుగా ఏదో స్టేట్మెంట్ మొత్తం చూశాను. అది ఎంతవరకు కరెక్టో రాంగ్ అనో తెలియదు, గుర్తు లేదు. దయచేసి ఇది చెక్ చేయండి ఒకసారి. ఆయన అది కూడా హిందూ మతాన్ని కూడా పాటిస్తున్నట్టుగా ఎక్కడో నేను విన్నట్టు గుర్తు, నాకు పూర్తిగా తెలియదు. సో ఒకవేళ కనుక సెంటిమెంట్ సంబంధించిన అంశాలు అయితే ఇది ఇప్పుడు ఆయనకు కొంత దాన్ని ఇప్పుడు మనం మాట్లాడడానికి ఆస్కారాలు. ఆయన పూజారుల మటుకు వచ్చేసి మఠాధిపతులు, ఎందుకంటే నమ్మకాల గురించి పక్కన పెడదాం, అసలు ఈ రింగ్ కి సంబంధించి హెల్త్ వరకు ఎంతవరకు తెలుస్తుంది అనే విషయాల గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు పొలిటికల్ అనలిస్ట్ కాబట్టి పొలిటికల్ గా కూడా మనం మాట్లాడుతున్నాము. ఒకసారి సుగున్ గారితో మాట మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, వెయిట్ చేయండి సార్ ప్లీజ్. సుగున్ గారు నమస్తే అండి. నమస్తే సుగున్ గారు, ఏంటి రింగ్ వల్ల ఎంతవరకు మనకి హెల్త్ కి సంబంధించినటువంటి విషయాలు తెలుస్తాయి? అదేవిధంగా నేను ఇంతకుముందు రింగ్స్ యొక్క ఫింగర్స్ కూడా చెప్పాను, అంటే ఈ వేలికే పెట్టుకోవాలని ఏదైనా ఉంటుందా? ఏ వేలికి పెట్టుకున్నా సేమ్ రిజల్ట్స్ వస్తాయా? ఇంకొన్ని డౌట్స్ ఏంటంటే దాన్ని కదుపుతుండడం నేను కనిపించింది, అంటే మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని కదుపుతున్నారు కంటిన్యూస్ గా, అట్లా ఉన్నా కూడా ట్రాక్ అవుతుందా మన హెల్త్ కి సంబంధించి? ప్లీజ్ ఇవన్నిటికీ క్లారిటీ ఇవ్వండి. యాక్చువల్ గా ఈ రింగ్స్ అనేవి 2 రకాలు. ఒకటి ప్రీషియస్ స్టోన్, జర్మ్ స్టోన్స్ తో ఉండే సెంటిమెంట్ రింగ్స్ కానీ, వెడ్డింగ్స్ కి ఉపయోగించే రింగ్స్ కానీ. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే హెల్త్ ట్రాకింగ్ రింగ్స్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది హెల్త్ ట్రాకింగ్ రింగ్స్ గురించి. హెల్త్ ట్రాకింగ్ రింగ్స్ ఏంటి అంటే వాటిలో సెన్సార్స్ అనేవి డిపాజిట్ చేసి ఉంటారన్నమాట. చిప్స్ కానీ సెన్సార్స్ కానీ ఆ రింగ్స్ లో ఉంటాయి. ఆ రింగ్స్ అనేవి మన వేలుకు ధరించినప్పుడు ఆర్టీరియల్ పల్సేషన్స్ ద్వారా కొన్ని రికార్డింగ్స్ తీసుకుంటాయి. బ్లడ్ ప్రెషర్ కానీ, హార్ట్ రేట్ కానీ, ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి. హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటాము, స్లీప్ డిస్టర్బెన్సెస్ ని కానీ, తర్వాత వాట్ యు సే డయాబెటీస్, సాచురేషన్, ఇట్లా అన్ని కూడా అందులోంచి ఫిజికల్ యాక్టివిటీ, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎంత సెడెంటరీ లైఫ్ చేస్తున్నాము అని ఈ పారామీటర్స్ అన్నిటిని డిటెక్ట్ చేయడానికి ఆ రింగ్స్ అనేవి తయారు చేయబడ్డాయి. అయితే అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఒక చిప్ ని అమర్చి ఆ రింగ్ లో తయారు చేయడం అయింది. ఆ రింగ్ ని మనం ధరించడం వల్ల అందులో ఉన్న సెన్సార్స్ అనేవి మొబైల్ యాప్ గానీ లేకుంటే కంప్యూటర్ గానీ అనుసంధానం చేయబడి ఉంటాయి. సో ఈ డిటెక్ట్ అయినవి మనకి హెల్త్ రిపోర్ట్ అనేది మొబైల్ యాప్ లో కానీ కంప్యూటర్ లో కానీ మనం చూసుకోవచ్చు. అంటే ఒక మనిషి ఆ రింగ్ ని ధరించడం వల్ల వాళ్ళ యొక్క పల్స్ రేట్, హార్ట్ రేట్ వేరియబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డే టు డే లైఫ్ లో స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్నప్పుడు హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది చాలా తెలుస్తుంది. సో ఎప్పుడు మనం రిలాక్స్ అవ్వాలి అట్లా అనేవి కూడా తెలుస్తుంది. అండ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో, క్రానిక్ డిజీజెస్ ఉన్న వాళ్ళలో వాటి ట్రాకింగ్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అట్లాంటివి. అండ్ సాచురేషన్ తెలుస్తుంది. ఇప్పుడు యూజువల్ గా రెస్పిరేటరీ డిసీజెస్ తో బాధపడుతుంటారు, ఆస్తమా గానీ న్యూమోనియాస్ గానీ, అట్లాంటివి ఉన్నప్పుడు సాచురేషన్ ఎంత ఉంది అనేది కూడా మనకి రింగ్స్ ద్వారా తెలుస్తుంది. అంటారా? అంటే ఇప్పుడు వస్తుంది 50+ అండ్ 70+, ప్రస్తుత సీఎం 70+, మాజీ సీఎం 50+. ఈ ఏజ్ వాళ్ళు ఏదైనా పెట్టుకోవాలి ఈ రింగ్ అనేది ఏదైనా కండిషన్స్ ఏమైనా ఉంటాయా?
అట్లా ఏం లేదండి. ఈ రింగ్స్ యూజువల్ గా అందరూ పెట్టుకోవచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళే పెట్టుకోవాలని ఏం లేదు. యూజువల్ గా హెల్దీ పీపుల్ కూడా రింగ్ పెట్టుకోవచ్చు. ఆ రింగ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన హెల్త్ డీటెయిల్స్ అనేవి ట్రాక్ అవుతాయి. కానీ ఎక్కువగా హెల్దీగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉన్న హెల్త్ స్టేటస్ ఎట్లా ఉంది అనేది మానిటర్ చేసుకోవడానికి అవుతుంది. వెరాస్ క్రానిక్ డిసీజెస్ తో ఉన్న వాళ్ళు కానీ ఆర్ ఇంకా ఏమైనా రోగాలతో బాధపడే వాళ్ళకి ఆ హెల్త్ రిపోర్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ హెల్త్ రిపోర్ట్ రావటం వల్ల డాక్టర్స్ కి ఆ వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది అనేది, ఇప్పుడు 24 hours హాస్పిటల్లో ఉండి మానిటర్ చేయలేం కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు కన్సల్టేషన్ కి వచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఎట్లున్నాయి అనేవి మనకు తెలుస్తుంది అనమాట. ఒక 1 month కి కన్సల్టేషన్ ఉందనుకోండి, ఆ 1 month లో ఉన్న డేటా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళు యాంటీ హైపర్టెన్సివ్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఆ టాబ్లెట్ కి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది ఆ 1 month ట్రాకింగ్ అనేది ఉంటుంది అనమాట. సో డే టు డే హెల్త్ ఎట్లా ట్రాకింగ్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఓకే, ఎస్ జయరామ్ గారు, యాజ్ అ పొలిటికల్ అనలిస్ట్ గా అండ్ డాక్టర్ గా రెండు విషయాలు మిమ్మల్ని అయితే నేను క్లారిటీ తీసుకుంటాను. ఇంతకుముందు డాక్టర్ గా మాట్లాడాము. మనం 2024 ఎలక్షన్స్ అప్పుడు చూసాం, చంద్రబాబు నాయుడు చేతికి పెట్టుకున్నప్పుడు నిజంగానే ఇది జాతకం ప్రకారం పెట్టుకున్నారు, ఎప్పుడు మనం చూడలేదు, ఏంటి ఈయన కూడా జాతకాలను ఇవి నమ్ముతున్నారంటే దానికి ఒక క్లారిటీ ఇచ్చారు అప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియోస్ ప్రకారం. ఆనాడుగా సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ చిప్పుకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు అదే ఉంగరాన్ని పెట్టుకోవడం వెనుక నిజంగానే ఈ రింగ్ ద్వారా ఏదైనా జాతకాలు కలిసి నెక్స్ట్ టైంకి, ఎందుకంటే కళ్ళు మూసుకుంటే 4.5 years లో ఎలక్షన్స్ వస్తాయని చెప్పి ఫస్ట్ నుంచి ఆయన స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు కాబట్టి వచ్చే ఎలక్షన్స్ గురించి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది ఒక డౌట్ అయితే బాగా వైరల్ అవుతోంది, రేజ్ అవుతోంది. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏంటంటే డెఫినెట్ గా ఇప్పుడు జనరల్ గా అయితే పొలిటీషియన్స్ కి జాతకాల మీద చాలా తక్కువ నమ్మకమే ఉంటుంది. సో పొలిటికల్ గా మాట్లాడాలనుకున్నప్పుడు సో చాలా మందికి ఇలాంటి సెంటిమెంట్లు చాలా తక్కువగా, అంటే కంపారబుల్ సినిమా వాళ్ళకి కంపేర్ చేస్తే పొలిటికల్ గా ఉండే వాళ్ళకి చాలా తక్కువగా ఉంటాయి సెంటిమెంట్స్ అనేటివి, అది దట్టు ఇలాంటి సెంటిమెంట్స్ అనేటివి. కానీ ఇక్కడ అనేది జగన్మోహన్ రెడ్డి నిజంగా కనుక అలాంటి పొలిటికల్ సెంటిమెంట్ ఉన్నదా అంటే సో ఆఫ్ కోర్స్ ఉండొచ్చు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు సీఎం కాకముందుకు ఆయన బైబిల్ పట్టుకుని తిరిగిన అతను సీఎం అయిన తర్వాత, సీఎం కావడానికి ముందు సో కొంతమంది మఠాధిపతులను పిలిపించుకోవటము, వాళ్ళతో పూజలు చేయించుకోవడము రకరకాలుగా చేశారు. సో ఇది చేస్తున్నప్పుడు ఇప్పుడేమనిపిస్తుంది అంటే ఆఫ్ కోర్స్ అలాంటి సెంటిమెంట్లు ఉన్నాయి ఒక దానికి వస్తుంది. అదే మీకు పొలిటికల్ గా కరుణానిధి అంతా చూసినట్టు, కరుణానిధి చాలా సీరియస్ గా చెప్తుంటాడు, ఆయన సెంటిమెంట్ నాకు ఏముండవు, నేను నాస్తికుని చెప్తుంటారు. ఇట్లా చాలా మంది చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అదే విజయ్, తమిళనాడులో విజయ్, ఇప్పుడు సినిమా హీరో విజయ్ వచ్చేసి లేదు నేను దేవుణ్ణి నమ్ముతాను, సో డిఎం నాకు ఈవెన్ ద్రావిడ సమూహంతో ఉన్నా కూడా నేను దేవుడిని నమ్ముతాను, పార్టీలో ఉండే వాళ్ళు కూడా అంటే ఇట్లా ఉండేది. కానీ ఈయన అదొక కన్ఫ్యూజన్ జనాల లోపల క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈయనకు బైబుల్ మీద ఉండే రెస్పెక్ట్ ఈవెన్ మిగతా హిందూ మతం మీద కూడా ఉంది అని చెప్పడంలో తప్పులేదు, ముస్లిం దాని మీద ఉండని చెప్పడం తప్పులేదు. కానీ సో అక్కడ ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తారు. నిజంగా ఈయన హిందువా క్రిస్టియన్ అనే కన్ఫ్యూజన్ ని ఇప్పుడు క్రియేట్ చేశారు. సో దాంతో పాటు వచ్చింది ఇది హెల్త్ ట్రాక్ చేయడం కోసమా, లేదు అనుకుంటే సెంటిమెంట్ కోసమా, ఇది కన్ఫ్యూజన్. నేను చెప్పాల్సినది ఏంటంటే ఆ కన్ఫ్యూజన్ లోపల ఇది హెల్త్ ట్రాకింగ్ కోసం ఉందా. ఇంకొకటి ఏంటంటే మెడికల్ గా ఒక చిన్న కనెక్షన్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా నార్మల్ పేషెంట్ మందులు వాడాల్సిన పని లేదు, నార్మల్ వ్యక్తులు నార్మల్ గా ఉన్న వాళ్ళని పేషెంట్ గాను నార్మల్ వ్యక్తే. ఈయన ఒకవేళ కనుక ఈ మధ్యలో పదవి పోయిన తర్వాత ఏమైనా స్ట్రెస్ వచ్చింది, డిఫరెంట్ గా స్ట్రెస్ ఉంటుంది, మీ హెల్త్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇది అని చెప్పి రిఫర్ చేస్తుంటారా అనేది, అంతేనా? యా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ పదవి పోయిన తర్వాత డిఫరెంట్ గా స్ట్రెస్ ఉంటది. ఆ స్ట్రెస్ ను తట్టుకోలేక ఇలాంటి హెల్త్ మానిటర్ ఏమన్నా డాక్టర్ సజెస్ట్ చేశారా అనే కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈజ్ 50 years తర్వాత మనకు డిఫరెంట్ గా కోమార్బిడిటీస్ డెవలప్ అవుతుంది. పొలిటీషియన్ అయితే ఇంకా కొంచెం అర్లీగానే వచ్చే ఛాన్స్ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ కానీ, హైపర్ టెన్సివ్ కానీ, స్ట్రెస్ ఇష్యూస్ కానీ ఇవన్నీ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్టు ఈయన ఇప్పుడు ఓటమి పాలైన సీఎం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటది అనే దాన్ని మనం గమనించేసి ఇది హెల్త్ మానిటర్ కూడా అయి ఉండొచ్చు అనేది కూడా నేను అనుకుంటున్నాను.
ఓకే సుగుణ్ గారు, ఇంతకు ముందు మనం మాట్లాడాము అంటే దీంట్లో ఏజ్ అనేది మ్యాటర్ కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు అనేది. ఇప్పుడు ఏదైనా మనకి ఆల్రెడీ ఏదైనా ఒక సిమ్టమ్స్ ఉన్నాయి, లేదంటే ఒక డిసీజ్ గురించి ఇబ్బంది పడుతూ ఉన్నాము అనుకుంటే దీన్ని డాక్టర్సే రిఫర్ చేస్తారా, లేదంటే ఎవరైనా దీన్ని వేసుకోవచ్చా? ఏదైనా ఒక టెక్నాలజీని యూజ్ చేస్తున్నప్పుడు అంటే మనం మొబైల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేసినా సరే దానివల్ల ఎంతో కొంత మనకి నష్టం అనేది జరుగుతోంది. సో ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మన బాడీకి 24 గంటలు 24/7 మనకి అది చేతికి ఫింగర్కే ఉంటుంది కాబట్టి దానివల్ల ఏదైనా ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. ఇప్పటి వరకు ఆయన స్టడీస్ లో యూజువలీ ఆ రింగ్ అనేది నాన్ డామినెంట్ హ్యాండ్ కి ఇండెక్స్ ఫింగర్ కానీ మిడిల్ ఫింగర్ కానీ పెట్టుకోవడం బెటర్. ఇండెక్స్ ఫింగర్ మోర్ ప్రిఫరబుల్. నాన్ డామినెంట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ తో రాసే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ తో రాసే వాళ్ళు రైట్ హ్యాండ్ తో పెట్టుకోవాలి. ఓకే. అయితే యాక్చువల్ గా ఈ రింగ్ 24/7 వేలుకు ఉంటుంది. ఇవి ఉండటం వల్ల వీటితోని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి దాంట్లో ఉన్న నానో టెక్నాలజీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా అబ్జర్వ్ అవ్వలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే ఈ రింగ్ అనేది 10 years నుంచి అవైలబిలిటీలో ఉన్నా కూడా ఈ మధ్యలో ప్రాచుర్యం ఎక్కువగా అయింది, ఎక్కువ ఫేమస్ అవుతుంది. సో ఏంటంటే ఈ రింగ్ లో ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో అది సేఫ్ గానే ఇప్పటి వరకు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇందులో ఇంకొక 2 మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే విమెన్ కి కూడా చాలా యూస్ఫుల్. ఈ విమెన్ లో మెన్స్ట్రల్ ట్రాకింగ్ కానీ ఓవ్యులేషన్ ట్రాకింగ్ కూడా ఈ రింగ్ వల్ల సాధ్యపడుతుంది. సో ఇన్ఫర్టిలిటీ దాంట్లో కూడా ఈ రింగ్ అనేది చాలా యూస్ఫుల్ గా మారుతుంది నవే డేస్. అండ్ ఇది మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో తీసుకోవాలా లేకపోతే బయట నుంచి తీసుకోవాలా అని అంటే డాక్టర్ సజెషన్ తీసుకోవటం ఎప్పటికైనా మంచిదే. ఈ రింగ్స్ అనేవి డాక్టర్ కి హెల్ప్ చేసే రింగ్స్, అంతేగాని సబ్స్టిట్యూట్స్ కావు. వాటిల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసి ఆ మొబైల్ యాప్ లో హెల్త్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చూసి వాటిలో వేరియేషన్స్ ఉంటే డాక్టర్ ని కంపల్సరీగా సంప్రదించాల్సి ఉంటుంది. టైం కుదిరినప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకొని దానికంటే ఈ రింగ్ ఉండడం వల్ల మనకే తెలుస్తోంది, మనం మానిటర్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఏదైనా రిస్కీగా అనిపిస్తుంది అనుకుంటే డాక్టర్ ఇమీడియట్ గా కలిస్తే గనక కొంత క్యూర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రిస్క్ నుంచి కాస్త మనం బయటపడే ఛాన్సెస్ ఉన్నాయంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి జయరామ్ గారు, సుగుణ